మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో సర్వోన్నతుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. అయ్యా నీ పునరుద్ధాన దినాన ప్రభు 2026 సంవత్సరం అయ్యా ఆగస్టు నెల మొదటి అయ్యా ఆదివారంలో మేము మీ సన్నిధిలో అయ్యా మీ మందిర ఆవరణంలో చేరి ఆరాధించుటకు, కీర్తించుటకు అయ్యా నాయన మనసారములను స్తుతించుటకు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి, సమయాన్ని బట్టి అయ్యా సజీవులుగా ఉంచినందుకై వందనములు, స్తోత్రములు 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 చెల్లిస్తున్నాం. వచ్చిన బిడ్డలను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను ఆయన. ఇంకా వస్తున్న వారు అయ్యా వారి ఆటంకాలు తొలగించి వారు అందరూ కూడా అయ్యా త్వరగా ఆయన మందిరానికి రావడానికి పైన వారిని నడిపించమని కోరుకుంటున్నాం. ఆటంకాలు తొలగించమని కోరుకుంటున్నాం. అడ్డులు తొలగించమని కోరుకుంటున్నాం. నిరాశ నిస్పృహలను తొలగించి ఆశీర్వాదాలతో వారినైనా ఆనందాన్ని అనుభవించే భాగ్యం వారి అందరూ దయచేయమని కోరుకుంటున్నాం. రాజుల రాజా స్తోత్రం, ప్రభుల ప్రభువ స్తోత్రం, ప్రేమగల తండ్రి స్తోత్రం, దయగల తండ్రి స్తోత్రం, నిత్యులకు తండ్రి స్తోత్రము. మా కొరకు అయ్యా నాయన ఈ లోకాలను సంపూర్ణ మానవుడిగా అయ్యా శరీరధారిగా వచ్చి 33.5 సంవత్సరాల భూమి మీద అయ్యా నాయన మాతో జీవించి మా కొరకు అయ్యా నాయన మా పాప శాపలను మీ మీద వేసుకొని శిలువ శిక్షను భరించి ఆయన తెలుగులో మరణించి 3వ దినమున వృక్షం వేడిగా లేచినయ్యా మీకు వందనాలు 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 చెల్లిస్తున్నాను ఆయన. మమ్మల్ని ఏర్పరచుకొని పిలుచుకొని నియమించుకొని అయ్యా మేము ఫలించుటకునైనా అయా పొలంలో నిలిచినకు అయ్యా మీరు మా ప్రభావ మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నందుకై స్తోత్రములు స్తోత్రములు చెల్లిస్తున్నావు ఆయన. మహిమ నీకే, ఘనత నీకే, ప్రభావం నీకే ఆరోపించుకుంటూ ఈ దిన ఆరాధన అంతటి నేను ఆయన మీ ఆత్మకు నడిపింపు గొప్ప చెప్పుకుంటున్నాను నాయన. అయ్యా నాయన పాటలు పాడుతుండగా స్వరములనుకుంటే వాక్యమైన దేవా మాట్లాడండి అయ్యా. సమస్తములో నాయన మీరే అధ్యక్షత వహించి నడిపించి మహిమ పొందాలని కనపడకుండా పనిచేస్తున్న ప్రతి దురాత్మ శక్తులను నదులేడు యేసు నామములో బంధిస్తూ సమస్త ఘనత మహిమ ప్రభావాలు యేసయ్య నామముకి ఆరోపిస్తూ మా రక్షకుడు ప్రభు యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. చెప్తామా? ఆమేన్. ఈ సమయంలో దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని పాడుకుంటూ దేవుని నామములో వస్తున్నాం. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన పరిశుద్ధ, ఆయన పరిశుద్ధ, దేవుని
పాడుకోండి. నేను పర్సనల్గా మనందరం వెళ్తాం పాట పాడుతున్నాం. మన స్వరాలు కూడా వారితో పాటు పాడే వారితో పాటు కలిసి దేవుని ఆరాధిద్దాం, స్తుతిద్దాం. లేమి కరుగదయా సేదదీచితివి నాకై ప్రాణం పెట్టితివి నా కాపరి యేసయ్యా లేమి కరుగదయా
సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. సుమధుర
కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. ఎడారి త్రోవలో నే నడచినా, ఎరుగని మార్గములో నన్ను నడిపినా, నా ముందు నడచిన జయవీరుడా, నా విజయ సంకేతమా. ఎడారి త్రోవలో నే నడచినా, ఎరుగని మార్గములో నన్ను నడిపినా, నా ముందు నడచిన జయవీరుడా, నా విజయ సంకేతమా. నీవే నీవే నా ఆనందము, నీవే నీవే నా ఆధారము, నీవే నీవే నా ఆనందము, నీవే నీవే నా ఆధారము. సుమధుర స్వరముల గానాలతో, వేలాది దూతల తలపులతో, కొనియాడబడుతున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. సంపూర్ణమైన నీ చిత్తమే, అనుకూలమైన సంకల్పమే, జరిగించుచున్నావు నన్ను విడవగా, నా ధైర్యము నీవేగా. సంపూర్ణమైన నీ చిత్తమే, అనుకూలమైన సంకల్పమే, జరిగించుచున్నావు నన్ను విడవగా, నా ధైర్యము నీవేగా. నీవే నీవే నా జయగీతము, నీవే నీవే నా స్తుతి గీతము, నీవే నీవే నా జయగీతము, నీవే నీవే నా స్తుతి గీతము. మధుర స్వరముల గానాలతో, వేలాది దూతల తలపులతో, కొనియాడబడుతున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. వేలాది నదులన్నీ నీ మహిమను, తరంగము పొంగులు నీ బలమును, పర్వత శ్రేణులు నీ కీర్తినే ప్రకటించుచున్నవేగా. వేలాది నదులన్నీ నీ మహిమను, తరంగము పొంగులు నీ బలమును, పర్వత శ్రేణులు నీ కీర్తినే
హల్లెలూయా, హల్లెలూయా. నోరు తెరిచి చెప్తాం హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మరి దేవాతి దేవుడు 2026వ సంవత్సరము జూలై మాసం వరకు మనందరినీ ప్రేమించి కాపాడి మరి ఒక నూతన నెలలోనికి దేవుడు అడుగు పెట్టడానికి మనకు అవకాశం ఇచ్చాడు. హల్లెలూయా. కాబట్టి హృదయపూర్వకంగా మనసారా దేవుని సన్నిధిలో ఉన్నంత వరకు మరి ఈరోజు ఎంతో మంది రావాలనుకొని రాలేకపోయి ఉండొచ్చు. కానీ దేవుడు అయితే నీకు నాకు ఆధిక్యతనిచ్చి ఆయన మందిరంలో కూర్చునే భాగ్యం ఇచ్చాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని మందిరంలో ఉన్నంతసేపు కూడా ఆయన నామాన్ని హృదయపూర్వకంగా మనసారా కనపరుద్దాం. చిరకాల స్నేహితుడా, నా హృదయాన సన్నిహితుడా అనే పాటలు పాడి దేవుని నామాన్ని కనపరుద్దాం. చిరకాల స్నేహితుడా, నా హృదయాన సన్నిహితుడా, పట్టం స్వరమెత్తి. చిరకాల స్నేహితుడా, నా హృదయాన సన్నిహితుడా, నా తోడు నీవయ్యా, నీ సేవ చాలయ్యా,
మనకి మహిమ కలుగును గాక. మరి ఒక పాటను పాడి దేవుని నామాన్ని గణపరుద్దాం. మరి ఈరోజు ఏ రోజు అండి తెలుసా? ఈరోజు ఏ రోజు? అంతే కదా. ఆయన నిజమైన స్నేహితుడు, మనల్ని విడువక ఎల్లవేళలా ఆయన మనకు తోడుగా ఉండే స్నేహితుడు. కాబట్టి హృదయపూర్వకంగా ఈరోజు ఈ లోకంలో మీకు నిజమైన స్నేహితులు లేదా బెస్ట్ ఫ్రెండ్స్, మీరు నమ్మదగిన స్నేహితులు ఈ లోకంలో లేకపోవచ్చు, కానీ ఆయన అయితే ఎప్పుడూ నమ్మదగిన వాడు. హల్లెలూయా. కాబట్టి హృదయపూర్వకంగా దేవుని నామాన్ని మహిమపరుద్దాం. తండ్రి దేవ నా సర్వం నీవే అని పాటలు పాడి దేవుని నామాన్ని కనపరుద్దాం. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు.
ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. తండ్రి దేవా నీ బడిలో నాకు సుఖము, తండ్రి దేవా ఆనందమా, నీ బడిలో నాకు సుఖము. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. నా ప్రాణ స్నేహితుడా, నీ సన్నిధి పరిమళమే, యుండె తేనె కన్నా నీ ప్రేమ మధురమయ్యా. నా ప్రాణ స్నేహితుడా, నీ సన్నిధి పరిమళమే, యుండె తేనె కన్నా నీ ప్రేమ మధురమయ్యా. తండ్రి దేవా ఆనందమా, నీ బడిలో నాకు సుఖము. తండ్రి దేవా ఆనందమా, నీ బడిలో నాకు సుఖము. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. నా ప్రియుడా నా ప్రాణమా నిన్ను ఆరాధించెదను, నా జీవమా నా స్నేహమా నిన్ను ఆరాధించెదను. నా ప్రియుడా నా ప్రాణమా నిన్ను ఆరాధించెదను, నా జీవమా నా స్నేహమా నిన్ను ఆరాధించెదను. తండ్రి దేవా ఆనందమా, నీ బడిలో నాకు సుఖము. తండ్రి దేవా ఆనందమా, నీ బడిలో నాకు సుఖము. నీ దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. హల్లెలూయా హల్లెలూయా. ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా. మరి ఇక్కడ మన మందిరంలో ఎన్ని వాయిద్యాలు ఉన్నాయి చెప్పాలండి? ఎన్ని వాయిద్యాలు ఉన్నాయి? లెక్క పెట్టండి. 1 2 3 4. మనం ఎంతమంది ఉన్నా? ఒక్కొక్కరికి ఎన్ని చేతులు ఉన్నాయి? ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి కదా. దేవుని మందిరంలో దేవుడు ఇష్టపడే వాయిద్యం ఏదన్నా ఉందంటే మన స్వరము, మన చప్పట్లు. హల్లెలూయా. కాబట్టి ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు నేను పోయిన వారం కూడా చెప్పాను, ఒకవేళ మేము అందరం ఇలా నుంచొని పాడటం మనకి ఇబ్బందిగా ఉంటే మేము కూడా అక్కడే కూర్చొని పాడతాం. కానీ మేము మీ ముందు నిలబడింది ఎందుకంటే మిమ్మల్ని ప్రోత్సహించడానికి మాత్రమే. కాబట్టి పాడుతున్నప్పుడు మనం అందరం హృదయపూర్వకంగా మనకి ఎంత స్వరం ఉంటే అక్కడ ఏం పాడుతున్నాం అంటే, తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవు ఉంటే నాకు చాలా అంటున్నాం. ఎవరైనా ఒకరికి ప్రపోజ్ చేస్తున్నారు అనుకో, ఎలా ప్రపోజ్ చేస్తారు? అటు మొహం పెట్టి ఇటు మొహం పెట్టి, నీకు ఇష్టమైన వ్యక్తికి నువ్వంటే నాకు ఇష్టము లేదా ప్రేమ అని ఎంత బాగా చెప్తారు.
కానీ ఇక్కడ దేవుని దగ్గరకు వచ్చేసరికి ఏదో నామమాత్రంగా పాడాలి కాబట్టి పాడుతున్నాం, కొట్టాలి కాబట్టి కొడుతున్నాం అన్నట్టు కాకుండా హృదయపూర్వకంగా మనసారా ఆయన నామాన్ని గనపరుద్దాం. హల్లెలూయా. ఇప్పుడు అందరం స్వరం ఎత్తి తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవు ఉంటే నాకు చాలా అని చప్పట్లు కొడుతూ పాడదామా? ఒక యేసుబాబు ఒక్కడు మైక్ లో పాడతాడు, మనం అందరం చప్పట్లు కొడుతూ గట్టిగా హృదయపూర్వకంగా పాడదాం. తండ్రి దేవా తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించెదను, నా జీవమా నా స్నేహమా నిన్నారాధించెదను, నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించెదను, నా జీవమా నా స్నేహమా నిన్నారాధించెదను. తండ్రి దేవా ఆనందమా నీ వడిలో నాకు సుఖము. తండ్రి దేవా ఆనందమా నీ వడిలో నాకు సుఖము. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. హల్లెలూయా. కీర్తన 139 చూడన్నా. కీర్తనలు 139వ అధ్యాయం 9వ వచనం నుండి 16 వరకు ప్రత్యేకంగా చదువుకున్నాం. నేను వేకో రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలో నివసించినను, అక్కడను నీ చేయి నన్ను నడిపించును, నీ కుడి చేయి నన్ను పట్టుకొనును, అంధకారం నన్ను మరుగు చేయును, నాకు కలుగు వెలుగు రాత్రి వేళ ఉండును, అది నేనును కొన్నిన ఏళ్ళ చీకటి అయినను నీకు చీకటి కాకపోవును, రాత్రి పగలవలే నీకు వెలుగుగా ఉండును, చీకటియు వెలుగును నీకు ఏకరీతిగా ఉన్నవి. నా అంతరింద్రియములన్నీయును నీవే కలుగు చేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు నీవే, నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి.
అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు, ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నవి. నేను రహస్యమందు పుట్టినవాడు, భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడినాడు. నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు. నేను పిండంనై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒకటినైనా కాక మునిపే నా దినములన్నీ నీ గ్రంథంలో లిఖితములాయను. ఆమేన్. సమయంలో చెప్పరాయి 10 నిమిషాలు దేవుని వాక్యాన్ని వివరిస్తుందిగా మనం దేవుని నామమునకు స్తోత్రాలు. మీ అందరి నా వందనాలండి. అందరూ బాగున్నారా? చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణులు మహోన్నతులు తండ్రి, నీ అపారమైన ప్రేమను బట్టి కృతజ్ఞత స్తుతులు ప్రభువా. ఈ రీతిగా ప్రభు మమ్మల్ని అందరినీ ప్రభు నీ సన్నిధానంలో నిలబెట్టి ప్రభు అయ్యా ఒక్కటిగా ప్రభు మమ్మల్ని అందరినీ ఉంచిన విధానం బట్టి ఎంతో వందనాలు స్తోత్రములు ప్రభు. ప్రతి వారం మీరు దర్శించే దేవుడు అయి ఉన్నావు ప్రభు. మీరు నాతో అందరితో మాట్లాడితే సహాయం దయచేయండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. ఈ యొక్క కీర్తన ఒకసారి చదువుదామండి. 139వ కీర్తన 9వ అధ్యాయము ఒకసారి చదువు. నేను వేకో రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలో నివసించినను, అక్కడ నన్ను ఈ చేయి నన్ను నడిపించును. చూసారా, మనము దేవుడి నుంచి ఎక్కడికి కూడా తప్పించుకోలేమని చెప్పి ఈ కీర్తనకారుడు చెప్తున్నాడు. చాలామంది అనుకుంటాం మనం ఎవరు చూడట్లేదు, మనం ఏం చేసినా కూడా సరిపోతుంది, ఎవరైనా చూస్తే కదా మనకి ఇబ్బంది కలిగేది, మనం ఏ పని చేసినా ఎవరైనా చూస్తేనే ప్రాబ్లం, మనం చూడకపోయినా ఏం కాదు మనం అనుకుంటాం. కానీ దేవుడు ప్రతి వారిని కూడా చూస్తూ ఉన్నాడని చెప్పేసి ఈ వాక్యము మనకి తేటగా చెప్తున్నది అన్నమాట. కనుక మనం ఎక్కడికి వెళ్ళినా కూడా సముద్ర దిగంతముల వరకు అక్కడికి వెళ్ళి మనం నివాసం ఏర్పరచుకొని మనం ఎవరు చూడట్లేదులే అని చెప్పి అక్కడ ఉన్నా కూడా దేవుడు కనుదృష్టి అక్కడ ఉంటుంది అనమాట. హల్లెలూయా, హల్లెలూయా. మనుషులకు సాధ్యం అన్నది అది సాధ్యం కాదు, మనం చూడలేము. ఈ ఆవరణం దాటి మనం పక్కకి వెళ్ళిపోయామంటే మీరు ఎవరు చేస్తున్నారో, మీరు ఎక్కడికి వెళ్తున్నారో నేను చూడలేను, నేను ఎక్కడికి వెళ్తున్నానో మీరు చూడలేరు. కానీ దేవుడు మాత్రం చూస్తూనే ఉన్నాడు. అందుకని ఆయనకు ఒక పేరు, చూచుచున్న దేవుడు అయ్యా. హల్లెలూయా. ఆయన చూచుచున్న దేవుడు. చాలామంది చూడనటువంటి వారు ఈ లోకంలో సంచరిస్తూ ఉంటారు, కానీ ఆయన నిత్యము కూడా మన ఎడల చూస్తూ ఉంటాడు అనమాట. ప్రతి విషయాన్ని చూస్తూ ఉన్నాడు. కనుక మనం అక్కడికి వెళ్ళినను, ఎక్కడ నివసించినను ఆయన కనుదృష్టి మన మీద ఉంటుందని చెప్పి ఈ వాక్యము కీర్తనకారుడు చాలా అనుభవంతో చెప్తున్నాడు అనమాట. కాబట్టి ఆ అనుభవంలో నుండి మనము కొన్ని నేర్చుకోవాలి. కనుక మనం చేసే ప్రతి పని కూడా దేవునికి ఇష్టకరంగా, ఆయనకు అనుకూలమైనటువంటి పని చేయాలి. ఆయనకి ఏ ఒక్క విధమైనటువంటి పాపం కూడా మనలో అంటకుండా మనం ఆలయాన్ని శుభ్రం చేయాలి. మన ఆలయం అంత శుభ్రంగా ఉందండి, ఇప్పుడు ప్రశాంతంగా శుభ్రంగా హాయిగా ఉంది, కానీ మనం దుమ్ము వేస్తాం ఆలయంలో వెయ్యం. అలాగే మన హృదయం అనేది ఆలయం కూడా ప్రశాంతంగా ఉండాలి. ఎవరు ఉండడానికి వీల్లేదు మన ఆలయంలో. చాలామంది మన హృదయంలో ఎవరెవరినో పెట్టుకుంటూ ఉంటారు, కానీ వారందరూ ఒక దినాన మనల్ని విడిచి వెళ్ళిపోతుంటారు. కాబట్టి మనం శాశ్వతంగా ప్రేమించే దేవుడు మన యేసయ్య మాత్రమే. కాబట్టి మనం ఏ పని చేసినా కూడా ఆయనకు అనుకూలంగా చేయాలని చెప్పి దేవుడి యొక్క వాక్యం సెలవిస్తుంది. 10వ వచనము చూస్తే 10-11 చూడండి. 11వ అధ్యాయం 11వ వచనం. అగాధము
అంధకారము నన్ను మరుగు చేయును, నాకు కలుగు వెలుగు రాత్రి వలె ఉండును అని నేను అనుకుని ఎడల. చూసారండి, మనకి ఇప్పుడు వెలుగే ఉన్నది, కానీ ఇదంతా రాత్రే అయింది, మనల్ని ఎవరు చూడలేదని మనం అనుకుంటాం కొన్ని చేసేటప్పుడు కొన్ని పనులు. కాబట్టి మనకి రాత్రి కదా ఇవి ఏం కాదు అనుకుంటాం, కానీ దేవునికి పగలు మాత్రం పగలు రాత్రి కూడా ఏకరీతిగానే ఉంటుందంట. హల్లెలూయా. పగటిని కలిగి చేసింది ఎవరండి? రాత్రిని దేవుడే. కాబట్టి మనకు రాత్రి కానీ దేవుడికి ప్రతిరోజు కూడా పగలగానే ఉంటుంది అనమాట. ఆయన తేజస్సు, కోటి సూర్యుల తేజస్సు కలిగిన దేవుడు కనుక మనకు రాత్రి పగలని తేడా ఉంటుంది, కానీ దేవుడికి అయితే రాత్రి పగలనేది తేడా లేదనమాట. కాబట్టి మనం చీకటిలో ఏం చేసినాను, పగటిపూట ఏం చేసినాను కూడా ఆయన కను దృష్టి నుంచి మనం తప్పించుకోలేమని చెప్పి ఈ వాక్యము మనకి సెలవిస్తుంది. 13వ వచనం చదివితే, నా అంతరంద్రియములను నీవే కలుగజేసేటివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. చూసారా, మన అంతరంద్రియములన్నీ కూడా ఆయనే కలుగజేసాడంట. చాలా ఆశ్చర్యం కదండి. మనం చిన్న పసిగుడ్డు, ఇప్పుడే పుట్టిన పాప దగ్గరికి వెళ్తే మనం చాలా ఆశ్చర్యం కలుగుతుంది మనకు కదండి. కాబట్టి అంత చిన్న వయసులో చిన్న అణువు, చిన్న బిందువుగా మనం ఉన్నప్పుడు కూడా మళ్ళీ ఆయన ఎంత సురక్షితంగా మన తల్లి గర్భం నుంచి బయటకు తీస్తున్నాడంటే అది చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం అనమాట. కాబట్టి మనం చేయలేం. మనం ఏదైనా సృష్టి చేయాలంటే, మనం ఏదైనా పని చేయాలంటే చాలా కొన్ని వనరులు కావాలి, కొంత సమయం కావాలి, కొంత పనిముట్లని కావాలి మనం ఏదైనా సృష్టించాలంటే. కానీ దేవుడికి మాత్రం అవేం అవసరం, ఒక మాటతోనే కలుగును గాక అంటే ఏం కలిగిందండి? వెలుగు కలిగేను. కనుక ఈ సృష్టి అంతా కూడా నోటి మాటతోనే చేసాడు ఆయన. అవునండి, సృష్టిని మొత్తాన్ని కూడా ఆయన ఒక నోటి వాక్కు చేతనే చేసాడు అనమాట. కాబట్టి మనం ఆ విధమైనటువంటి అంతరింద్రియాలన్నింటినీ కలుగజేసిన వాడు దేవుడు కనుక మన ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటే, దేవుని కార్యాలు చూస్తుంటే మనం చాలా విషయాల్లో కూడా మనం కంటికి కనపడినటువంటి విషయాలు చాలా మనం ఇది జరుగుతుందా ఇది జరగదా అని మనం అనుకుంటాం, కానీ దేవునికి మాత్రం సమస్తము సాధ్యమే కదండి. కానీ మనకైతే అసాధ్యమైనటువంటి విషయాలన్నీ కూడా సమస్తము సాధ్యమైన కనుక 14-15 వచ్చిన ఒకసారి చూస్తే, నేను రహస్యమందు పుట్టిన నాడు భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు నాకు కలిగిన ఎముకలన్నీ నీకు మరుగై ఉండలేదు. చూసారా, మనకి ఎముకలన్నీ కూడా ఆయన లెక్కపెట్టి ఉన్నాడంట. అంతకుముందు మన తల వెంట్రుకలన్నీ కూడా అంట లెక్కపెట్టినా కదా, లెక్కే కదా. మన తల వెంట్రుకలు కూడా ఆయన చిత్తం లేనిది మనకి ఏమీ జరగదంట. మనం అనుకుంటాం కొన్ని, అయ్యో నాకెందుకు జరుగుతుంది ఇట్లా, నాకేంటి ఇట్లా ప్రాబ్లమ్స్ అన్నీ నాకే వస్తున్నాయి అనుకుంటాం. కానీ ఆయన చిత్తం లేనిది మన తల వెంట్రుకలు కూడా ఒక్కటైనను నశించిపోదు. కాబట్టి మన ఎముకలన్నీ కూడా ఆయన లెక్కించి ఉన్నాడు. కాబట్టి మనం దేనికి కూడా ఆధైర్యపడనవసరం లేదు, చింతపడనవసరం లేదు. కాబట్టి ఆయన నేను రహస్యమందు పుట్టిన నాడు భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపిన నాడు నాకు కలిగిన ఎముకలన్నీ నీకు మరుగై ఉండలేదు. చూసారా, మన ఎముకలన్నీ, మన శరీర భాగములన్నీ కూడా ఆయనకు మరుగై ఉండలేదు. మనం ఏ పని చేసినా, చేతులతో ఏం చేసినా, కాళ్ళతో ఏం చేసినా, హృదయంతో ఏం ఆలోచన, లోపల ఎవరు పెట్టుకున్నా, మన కన్నులు దేన్ని చూసినా కూడా మన అవయవాలన్నీ ఎవరికి తెలుసు అంటండి? దేవునికి తెలుసు. మనం అనుకుంటాం మన తెలియదు దేవునికి, మన చేతులతో చేసిన పని ఎవరికి తెలియదు, కాళ్ళతో చేసిన. కాబట్టి మనం చేసిన పనులన్నిటిని బట్టి ఆయన సిలువ రాను మీద మన యొక్క పాపముల కొరకు ఆయన ఏం చేశాడు? మరణించాడు. కనుక మన చేతులు, మన కాళ్ళు, మన చేతులు, మన శరీర భాగాలన్నీ కూడా ఆయన యొక్క చిత్తానుసారంగా నడవాలి మనం. కాబట్టి ప్రతి లోకంలో కూడా ఎన్ని ఆశలు ఎన్ని ఉన్నను కూడా అవి శరీరాశ, నేత్రాశ, జీవబడము ఉందంట. లోకంలో ఏముందండి? శరీరాశను, నేత్రాశ, జీవబడము, శరీర కోరికలు ఇవన్నీ గతించిపోతాయి. ఒక దినాన్ని అన్నీ గతించిపోతాయి, ఏది కూడా మనతో రావు. కనుక మన అవయవాలతో చేసే ప్రతి పని కూడా ఆయన ఎరిగి ఉన్నాడు. కనుక మనకున్న శరీర భాగాలు, ఎముకలు కూడా ఆయన లెక్కించి ఉన్నాడని చెప్పి వాక్యము మనకు సెలవిస్తుంది. చూసారా ఎంత స్పష్టంగా మన వాక్యంలో ఆయన మన యొక్క విషయాలన్నీ రాశాడు అనమాట. కాబట్టి 16 వచ్చిన ఒకసారి చదవండి. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను,
నియమింపబడిన దినములలో ఒకటైనా కాకముందు ఒక్కటైనను కాపమునిపే నా దినములన్నీ నా దినములన్నీ గ్రంథంలో లిఖితం నీ గ్రంథములో లిఖితమాయను. చూసారండి, మనము పిండముగా ఉండి మనం బయట తల్లి గర్భము నుంచి బయటికి రాకముందే కూడా ఆయన మన దినాలన్నీ లెక్క పెట్టేశాడంట. మనం ఎన్ని రోజులు బ్రతకాలి, మనం ఏం చేయాలి, ఎక్కడికెక్కడ తిరుగుతాం ఏంటి అన్ని మన విషయాలన్నీ కూడా ఆయన రాసేసి ఉంటాడు అనమాట. కాబట్టి అట్టి ఆ రకమైనటువంటి జ్ఞానం కలిగిన దేవుడు మన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. మన దినములన్నీ ఒక్కట కూడా స్టార్ట్ అవ్వకముందే, ఇప్పుడు ఒక్కళ్ళు కూడా ఇప్పుడు ఎవరైనా పుట్టారా అంటే వాళ్ళు పుట్టక ముందే కూడా వారి దినములన్నీ వారి అంతం గురించి అంతా కూడా మరి దేవుడు యొక్క గ్రంథంలో లిఖితములాయని కాబట్టి ప్రతి విషయాన్ని దేవుడు గమనిస్తూ ఉంటాడు, ప్రతి విషయాన్ని దేవుడు చూస్తూ ఉంటాడు. చిన్నదే కదా, మనకేం కాదనుకుంటాం మనం, కానీ ప్రతి విషయానికి దేవుడు లెక్క అడుగుతాడు. ఆయన తీర్పు తీర్చే దేవుడు కనుక మనం ప్రతి విషయాన్ని కూడా తీర్పులోనికి రాకుండా మనం జీవించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనుష్యుడా దేవుడు వెక్కిరించబడడు అన్నాడు. కాబట్టి దేవుడు వెక్కిరించబడడు, కానీ మనం అయితే అనుకుంటాం దేవుడు చూడట్లేదులే, దేవుడు చేయడు. మనం ఏది విత్తుతామో అదే కోస్తాం అన్నమాట. కాబట్టి మనం విత్తే ప్రతి పంట మంచిదైతే కోత మంచిగా వస్తుంది. మనం విత్తే విత్తనం మంచిగా ఉండాలి, అవునా? మనం మంచి విత్తనం ఎత్తలేదు అనుకోండి, మనకు మంచి పంట పడుతుందా? పండదు. కాబట్టి మనం మంచి విత్తనం విత్తితే మంచి పంట పడుతుంది. అందుకని మనం మంచి విషయాలు, నీతి కార్యాలు మనం చేస్తే మన పరలోకమందు దేవుడు మనకు ప్రతిఫలం ఇచ్చే దేవుడు అయి ఉన్నాడు. కనుక ఆయనకు మరుగై ఉన్నది ఏది లేదని చెప్పి ఈ యొక్క కీర్తనకారుడు మరి అనుభవపూర్వకంగా రాస్తూ ఉన్నాడు అనమాట. కాబట్టి ఆయన నుంచి మనం తప్పించుకున్నటకు మనకు సాధ్యం అనేది కాదు. కనుక ప్రతి విషయాన్ని మనం గుర్తుపెట్టుకొని మనం ఏ పని చేసినానో ఎక్కడ ఉన్నానో కూడా ఆయన చిత్తానుసారంగా జీవించాలి. హల్లెలూయా. అట్టి కృప మన అందరం పొందుదుము గాక. హల్లెలూయా. దేవుని మందిరంలో ఒక్క దినం గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. మీరందరూ దేవుని మందిరానికి వచ్చారు, చాలా ఆనందంగా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం మందిరంలో గడపటం ఇప్పుడు ఎన్ని దినాల కంటే శ్రేష్ట పనులు? మనం 1000 దినాలు. 1000 దినాల కంటే ఒక రోజు వచ్చినందుకు దేవుడు 1000 దినాల ఆశీర్వాదం మనకి ఇస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. మన లాంటి ఆశీర్వాదము మనం మెండుగా ప్రతి వారము వచ్చి దేవుని యొక్క సన్నిధిని దేవుని ఆనందించి మనం మట్టి మేలును పొందుదుము గాక. దేవుడు చిన్న వాక్యం దీవించును గాక. హల్లెలూయా, స్తోత్రం. ఆరాధిద్దాం, స్తుతిద్దాం, మనసారా దేవుని కీర్తిద్దాం. హల్లెలూయా. లేచి నిలబడదాం దేవుని సన్నిధిలో. ఇంతవరకు దైవ సేవకులను నిలబెట్టుకొని దేవాతి దేవుడు నీతో నాతో మాట్లాడి ఉన్నాడు. మనము పిండమున ఉండగానే దేవుడు మనల్ని చూశాడంట. నియమింపబడిన దినములలో ఒకటైనా కాకముందే ఆయన మన దినములన్నీ ఆయన గ్రంథంలో లిఖితములయ్యాయి. కాబట్టి ఈరోజు నేను ఆ జీవితంలో వస్తున్న ప్రతి పరిస్థితి ఆయన అనుమతించిందని నమ్మి ఆయన వైపు చూస్తూ, నిజమే ప్రభా, అయ్యా నీవు నన్ను చేసిన విధమును చూడగా అది ఆశ్చర్యమయ్యా, అది విచిత్రమును కలుగజేస్తుంది నాయన. నిజమే, అంధకారములో అయ్యా అంధకారం నన్ను మరుగు చేస్తుందేమో అని నేను అనుకుని ఉండగా నీ చేయి నన్ను నడిపిస్తుందయ్యా, నీ కుడి చేయి నన్ను పట్టుకుంది. ఈరోజు నీవు ఏ పరిస్థితిలో ఉన్నావో, నీ చుట్టూ అగాధం ఉందేమో, ఈరోజు దేవుని సన్నిధిలో ఒక్కసారి అయ్యా నేను పిండముగా ఉండగా నీవు నన్ను ఏర్పరచుకున్నావు కదా ప్రభా, ఈరోజు నన్ను కలుగజేసిన వాడవు నీవు, నా పట్ల ఒక ఉన్నత ప్రణాళిక కలిగిన వాడవు నీవు. కనుక నీ వైపు నా చేతులు ఎత్తుతున్నానయ్యా, నీ కుడి చేత నన్ను పట్టుకో ప్రభా. అడగలవా ఈరోజు దేవుని సన్నిధిలో ఈ మాట? అయ్యా నీ కుడి చేతితో నన్ను పట్టుకో ప్రభా. ఆయనను ఆరాధిద్దాం, ఆయనను స్తుతిద్దాం. ఆయన నిజమైన స్నేహితుడండి, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమిస్తాడంట. ఈరోజు ఆయన నిన్ను విడువక ప్రేమించాలని ఆశపడుతున్న దేవుడు. ఆయన మనల్ని ఎల్లవేళలా మన కుడి చేయి పట్టుకొని నడిపిస్తున్న దేవుడు. నీవు కొన్నిసార్లు ఆయనను విడిచిపెట్టినా ఆయన నేను ఎప్పుడూ విడిచిపెట్టలేదు, ఆయన నేను ఎప్పుడూ మర్చిపోలేదు. కనుక ఆయన సన్నిధిలో నీ చేతులెత్తి, నిజమే ప్రభా, అయ్యా నీవు నన్ను ప్రేమించడానికి నాలో ఏ యోగ్యత లేదయ్యా. దాసులుగా ఉండాల్సిన మనలను దత్తపుత్రులుగా చేశాడు ఆయన. అబ్రహాంతో అంటున్నాడు, దాసుడికైతే అన్నీ తెలియవు కనుక అబ్రహామా ఇక మీదట నీవు నా స్నేహితుడవు, ఇక మీదట నీవు నా స్నేహితుడవు.
ఈరోజు అదే మాట దేవాతి దేవుడు నీతో నాతో అంటున్నాడు. ఆయన నిన్ను దాసుడుగా చూడాలనుకోవట్లేదు, కానీ ఆయన నిన్ను స్నేహితుడిగా చూడాలనుకుంటున్నాడు. ఆయన నిన్ను స్నేహితుడిగా ఇష్టపడుతున్నాడు. నీకు ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు. ఆయన నీతో స్నేహం చేయాలని, మనిషితో స్నేహము చేయాలని ఆయన మనిషిని ఏర్పరచుకున్నాడు. ఈరోజు ఆయనతో స్నేహం చేయగలుగుతున్నావా? దేవుని వైపు చూద్దాం, దేవుని వైపు చూద్దాం. ఈరోజు దేవాతి దేవుడు నీతో నాతో మాట్లాడి ఉన్నాడు. ఈ లోకంలో ఉన్న నీ స్నేహితులు, నీ దగ్గర డబ్బు ఉంటేనో, నీ దగ్గర అందం ఉంటేనో, నీ దగ్గర తలాంతులు ఉంటేనో నీతో ఉంటారేమో, కానీ ఆయన ఒక్కడు మాత్రమే నీలో ఏముందో అలా నిన్ను ప్రేమించినవాడు, నీవు ఎలా ఉన్నావో అలా నిన్ను అంగీకరించినవాడు ఆయన. ఈరోజు ఆ నిజ స్నేహితుడి వైపు చూస్తూ, ఆ నిజ స్నేహితుడి వైపు చూస్తూ మన రెండు చేతుల ఆకాశము తట్టెత్తి, అయ్యా నీ కుడి చేతితో నన్ను పట్టుకో ప్రభా. భక్తుడు అంటున్నాడు, అయ్యా నీ కుడి చేతితో నన్ను పట్టుకో, నీ కుడి చేతితో నన్ను పట్టుకో. అంధకారము నన్ను మరుగు చేస్తుందని నేను అనుకున్నాను, అయ్యా నీవు వెలుగు వలె నాకు తోడుగా ఉన్నావు. నా అంతరింద్రములను నీవు కలుగు చేస్తావు. అయ్యా చీకటి వెలుగును ఏకరీతిగా నా కొరకు చేస్తావు. అయ్యా పగలు మేఘ స్తంభమై, రాత్రి అగ్ని స్తంభమై, నా ప్రతి పరిస్థితిలో నాకు తోడుగా నిలబడినవాడా నీకు వందనాలంటూ ఆయన నామాన్ని గనపరుస్తావా? గొప్ప దేవ యెహోవా నీకు వందనాలయ్యా. అయ్యా నాతో ఉన్నవాడా, నన్ను నడిపిస్తున్నవాడా, నన్ను ఏర్పరచుకున్నవాడా, నన్ను ఎన్నుకున్నవాడా, నా తల్లి గర్భమందు నన్ను రూపించినవాడా నీకు వందనాలు. ఒక్క మాట నన్ను చెప్పనివ్వండి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏంటంటే ఆయన నేను ప్రత్యేకముగా ఏర్పరచుకున్నాడు. ఈరోజు నీవు ఆ మాట నమ్మితే, ఒకవేళ ఇంతవరకు నీ గురేంటో నీకు తెలియదేమో, నీ గమ్యం ఏంటో నీకు తెలియదేమో, ఈరోజు దేవుని సన్నిధిలో నీ చేతులెత్తి, అయ్యా నన్ను నీవు ఎందుకు ఎన్నుకున్నావు నాకు తెలియజేయ ప్రభా. ఈరోజు నా కుటుంబాన్ని నేను నీ వైపుకు తిప్పాలన్నా ఎన్నుకున్నావా? నా చుట్టూ ఉన్న నా స్నేహితులను నీ వైపుకు తిప్పాలన్నా ఎన్నుకున్నావా? అయ్యా నా కుటుంబ సభ్యులు, నా స్నేహితులు, నా బంధుమిత్రులు నీ వైపు తిరుపాలని నన్ను ఎన్నుకున్నావా? ఈరోజు నాతో మాట్లాడు ప్రభా. అడుగుతావా దేవుణ్ణి? ఆరాధన సమయము అతి ప్రాముఖ్యమైన సమయము. ఆయన నీ మీద తన ఆత్మను కుమ్మరించే సమయం. ఈరోజు దేవుణ్ణి అడుగు, అయ్యా నువ్వు ఏ ప్రణాళికతో నన్ను ఏర్పరచుకున్నావో నాతో మాట్లాడు ప్రభా, నాతో మాట్లాడు ప్రభా. నేను ఆరాధిస్తున్నప్పుడు నాకు తెలియజేయ ప్రభా. అడుగుతావా దేవుని సన్నిధిలో? అయ్యా నీవు నన్ను ఎన్నుకున్నావు ప్రభా, నన్ను ఏర్పరచుకున్నావయ్యా నీకు వందనాలు అంటూ ఆయన నామాన్ని కనపరుద్దాం, ఆయన నామాన్ని హెచ్చుదాం. గొప్ప దేవ యెహోవా నీకు వందనాలు అంటూ నోళ్ళు తెరుతామా? ఈరోజు ఆయన నీకు స్నేహితుడైతే, నా ప్రాణ స్నేహితుడా నీకు వందనాలయ్యా, నా విమోచకుడా నీకు వందనాలయ్యా, నా రక్షకుడా నీకు వందనాలయ్యా, నా సర్వమైన దేవా నీకు వందనాలయ్యా, నా ప్రాణనాథ నీకు వందనాలయ్యా, నన్ను ఏర్పరచుకున్నవాడా నీకు వందనాలయ్యా, నా పోషకుడా నీకు వందనాలయ్యా, నా రక్షకుడా నీకు వందనాలయ్యా. చెప్తావా దేవుని సన్నిధిలో? దయచేసి ఎవ్వరు కళ్ళు తెచ్చండి చూడదు. ఆరాధన సమయంలో నీవు ఎంత నిర్లక్ష్యముగా ఉంటావో అంతగా దేవుని యొక్క ఉగ్రతను చూస్తావు. దేవుని సన్నిధిలో నీ హృదయం ఎదుటకు భరించు. అడుగు, నీవు కఠినముగా ఉన్నావా? దేవుని సన్నిధిలో అడుగు, అయ్యా నేను మాంస హృదయం తెచ్చి నా నోరు తెరిచి నేను ఆరాధించుట నాకు నేర్పించు ప్రభా. నేను నా నోరు తెరిచి నేను ఆరాధించగలగాలయ్యా, నాకు సహాయం చేయని దేవుని సన్నిధిలో అడుగుదాం. గొప్ప దేవ యెహోవా నీకు వందనాలయ్యా, నీకు వందనాలు, నీకు వందనాలు. స్తుతి నీకే, మహిమ నీకే, ఘనత నీకే, ప్రభావం నీకే అంటూ ఆయన నామాన్ని కనపరుద్దాం. నన్నెంతో ప్రేమించినావు, నా కోసం మరణించినావు. నమ్మి పడదమా? నన్నెంతో ప్రేమించినావు, నా కోసం మరణించినావు. పరువగలనా నీ స్నేహము, పరజీవని మనగలనామయా. పరువగలనా నీ స్నేహము, పరజీవని మనగలనామయా. స్నేహితుడా
నా ఆపదలో నన్ను ఆదుకునేది నిజమైన స్నేహితులు నీకు వందనాలు ప్రభా. ఈరోజు నేను మర్చిపోయినాను, నీవు నన్ను మర్చిపోలేదు ప్రభా. నా స్నేహితుడుగా, నా ప్రాణ ప్రియుడుగా, నా తోడుగా నీవు ఉన్నందుకు నీకు వందనాలంటూ ఆయన నామాన్ని కలపలుదాం. గొప్ప దేవ యెహోవా నీకు వందనాలయ్యా, నీకు వందనాలు, నీకు వందనాలు, నీకు వందనాలు అయ్యా. నా తల్లి గర్భములో నేను రూపింపబడక ముందే నన్ను నీవు ఎన్నుకున్నావు, నీకు వందనాలు. చక్కవదేవుతో నన్ను నీవు ఎన్నుకున్నావు, నీకు వందనాలయ్యా, నీకు వందనాలు. తల్లి మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, తండ్రి విడచిన గాని నన్ను విడువనన్న ప్రేమ, తల్లి మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, తండ్రి విడచిన గాని నన్ను విడువనన్న ప్రేమ, ప్రేమ
అవును. నేను పుట్టక మునిపే నన్ను ఎన్నుకున్నావయ్యా, నీకు వందనాలు. ఈరోజు నేను నన్ను ఎన్నుకోవడానికి నాలో ఏ ఆధిక్యత లేదు అయ్యా. నాకు తెలివి లేదు, అందము లేదు, ఆస్తి లేవు అయ్యా, ఆరోగ్యం లేదు. ఏమి లేకున్నా నేను ఎలా ఉన్నానో అలా నువ్వు నన్ను ప్రేమించాను. నీ స్నేహితుడుగా నన్ను నువ్వు ఎన్నుకున్నావు, నీకు వందనాలు. ఈరోజు దేవుడితో చెప్తావు అయ్యా, నీవు నన్ను నీ స్నేహితుడుగా అనుకోవడానికి నాలో ఏ యోగ్యత లేదయ్యా. కేవలం నీ ఉచితమైన కృప ఈరోజు నీ స్నేహితుడిగా నన్ను చేసింది అయ్యా. నాలో ప్రాణం ఉన్నంత వరకు నేను నీ నామాన్ని గనపరుస్తాను. ఎందుకంటే అయ్యా, నా కొరకు నీ చివరి రక్తం బిందు వరకు కాచు. నా నిజమైన స్నేహితుడిగా అయ్యా, నా కొరకు నీ ప్రాణాన్ని పెట్టావు. నీకు వందనాలు, నీకు వందనాలు. ఆయన ప్రేమలో మార్పు లేదు, ఆయన మనల్ని మర్చిపోలేదు. ఈరోజు దేవుని వైపు మన రెండు చేతులెత్తి చెప్తావా దేవునితో అయ్యా, నాలో ప్రాణం ఉన్నంత వరకు నేను నిన్ను విడిచిపెట్టనయ్యా. నువ్వు నన్ను ఎన్నుకున్నావని, ఏర్పరచుకున్నావని ఈరోజు నాతో మాట్లాడావు ప్రభా. అయ్యా, నా అంతం వచ్చేంత వరకు నేను నిన్ను విడిచిపెట్టను ప్రభా. చెప్తావా ఈ మాట దేవునితో? నా అంతం వచ్చేంత వరకు నేను నిన్ను విడిచిపెట్టనయ్యా, నేను నిన్ను విడిచిపెట్టను, నేను నిన్ను విడిచిపెట్టను. నీ అరచేతుల్లో నన్ను చెక్కుకున్నందుకు నీకు వందనాలేసే అంటూ దేవుని మనిగాను కలుగుతాను. నేను పుట్టక ముందే నన్ను ఎన్నుకున్న ప్రేమ, నేను ఎరుగక ముందే ఏర్పరచుకున్న ప్రేమ. నేను పుట్టక ముందే ప్రేమ, నేను ఎరుగక ముందే ఏర్పరచుకున్న ప్రేమ, చేతుల్లో చెక్కుకున్న ప్రేమ, ఎదురుతుల్లో నన్ను దాచుకున్న ప్రేమ. నీ ప్రేమకి వందనాలే. చేతుల్లో చెక్కుకున్న ప్రేమ, ఎదురుతుల్లో నన్ను దాచుకున్న ప్రేమ. ప్రేమ ప్రేమ యేసయ్యా, ప్రేమ ప్రేమ యేసయ్యా, ప్రేమ ప్రేమ యేసయ్యా, ప్రేమ ప్రేమ యేసయ్యా, ప్రేమ. అమ్మాయి సర్వశక్తిమంతుడ, సర్వాధికారి ఉన్నవాడా, ఉన్నవాడా, మీకు వందనాలు, కృతజ్ఞత స్తుతులు చెల్లించుకుంటున్నానయ్యా. ఈరోజు ఎవరైతే నీ సన్నిధిలో చేతులెత్తి హృదయపూర్వకంగా మనసారా అయ్యా నీతో ఒక వాగ్దానం చేశారో అయ్యా, ఈ స్నేహితుల రోజు నాయన నా జీవితంలో ప్రాణం ఉన్నంత వరకు నేను విడిచిపెట్టనయ్యా. ఎందుకంటే నేను నన్ను ఏర్పరచుకున్న నా కొరకు నీ రక్తమును కార్చమని ఎవరైతే ఈరోజు వారి హృదయ లోతుల్లోంచి అంతరంగంలో నేను ఆరాధించారో ప్రతి ఒక్క బిడ్డ నీవు చూస్తున్న దేవుడు ప్రభా. ఈ లోకంలో మాకు వస్తున్న ప్రతి ప్రతికూల పరిస్థితిని మీరు అనుకూలపరుస్తున్నందుకు మీకు వందనాలు. ప్రతి అనారోగ్యము నీ నామములో కొట్టివేస్తున్నందుకు మీకు వందనాలు అయ్యా. ప్రతి నాయన మరి తండ్రి ఆర్థిక ఇబ్బందులు నీ నామములో తొలగిస్తున్నందుకు వందనాలు అయ్యా. నాయన మా కుటుంబాల్లో సమాధానం, నెమ్మది, శాంతితో మీరు నింపుతున్నందుకు వందనాలు అయ్యా. నీ బిడ్డలుగా ఉన్న మేము ఇతరులకు ఇచ్చేవారమే తప్ప ఇతరుల యొక్క అప్పు చేసేవారంగా మేము ఉండకుండానట్లు మీరు చేస్తున్నందుకు వందనాలు. ఈరోజు ఎవరైతే ఈ మాటలను వారికి నాయన అప్లై చేసుకుంటున్నారో ప్రతి ఒక్కరి జీవితంలో మేము ఒక నూతన క్రియ చూచుదుము గాక అయ్యా. మేము నీలో ఒక నూతన రూపము దాచుకున్నాము గాక. అట్టి రీతిగా ఇక్కడ ఉన్న అందరినీ తీర్చిదిద్దామని నజరేయుడైన యేసు పేరిట ఈ చిన్ని స్తుతి ఆరాధన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా.
కూర్చున్నా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు అన్నారు స్నేహితుల రోజు అన్నారు కదా. ఆదికాండము 3వ అధ్యాయం 8వ వచనం. ఆదికాండం 3వ అధ్యాయం 8వ వచనం. చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరమును విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యన దాగుకొనగా. ప్రార్థన. సర్వోన్నతుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. ఈ దినాన మా ప్రభు మాతో మీరు మాట్లాడి మహిమ పొందన్నారు. అయా, నిలబడిన దాసుడు అల్పుడు అయోగ్యుడైనా యోగ్యపరిచి మీ సాధనంగా పనిముట్టుగా వాడుకుంటున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. మా బోధకుడవు, మా నాయకుడవు నీవే. మాతో మాట్లాడమని అయా మీ దాసుని అయా స్వరమును బోరగా మీరు వాడుకుంటాం. యేసయ్య నామమున వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మరి స్నేహితుల రోజంటే ఎలా ఉండాలి? ఒకరికొకరు మాట్లాడుకుంటూ ఒకరికొకరి దగ్గర ఎక్కువ సమయాన్ని గడిపేవారిగా ఉన్నదే స్నేహితుల రోజు. ఈ రోజులు ఎలా ఉన్నాయి? ఈ రోజులు ఇద్దరు ఒకసారి నిలబడి మాట్లాడేటట్టు ఉన్నాయా? భార్య భర్తలు కాసేపు మాట్లాడుకుంటూ కొట్టుకుంటున్నారు. కుటుంబంలో ఉన్నవారు తల్లి కూతురు లేక ఆ తండ్రి కుమారుడు కాసేపు మాట్లాడుకుంటే కొట్టుకునేట్టుగా ఉన్నారు. అదే ఉద్యోగం చేసిన దగ్గర కూడా అలానే. సమాజంలో ఎలా ఉందంటే ఇద్దరు ఎక్కడన్నా కలిసి కాసేపు మాట్లాడుకోలేకపోతున్న సమయాలుగా ఉన్నాయి ఈ రోజున. అవునా? దేశం కొట్టుకుంటుంది, రాష్ట్రం కొట్టుకుంటుంది. అంటే ప్రపంచం అంతా కూడా ఈ దినాన కొట్లాట్లు ఎక్కడ చూసినా సమాధానం లేని పరిస్థితిగా ఉంది. ఎందుకు అలా ఉంది? ఆలోచన చేస్తే మనకి జవాబు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లోనే దొరుకుతా ఉన్నాం. అవునా? చూడండి, అక్కడ మనము 8వ వచనం మనం చదువుతున్నప్పుడు, చల్లపూటను ఆదామును అతని భార్య తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని దేవుడైన యెహోవా ఎదురికి రాకుండా తోట చెట్ల మధ్య దాగుకొనగా. ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది? దేవుడు సృష్టి అంతా 6 రోజులు చేశాడు. ఆ సృష్టి క్రమంలో మరి మానవుడు కూడా తన చేతితో తన స్వహస్తాలతో నేల మట్టిని తీసుకొని తన రూపంలో తన పోలికలో చేసుకున్నాడు. ఎందుకు చేసుకున్నాడు? సహవాసం కొరకు చేసుకున్నాడు. ఆ సహవాసం చేసుకొని ఆయన ఆ యొక్క తోటలో వాళ్ళని పెట్టినట్టుగా చూస్తాం. చూడండి, అక్కడ 7వ వచనం చూస్తే, అప్పుడు వారిద్దరు కన్నులు తెరవబడను, వారు తాము దిగంబరులని తెలుసుకొని అంజూరపు పుట్టి తమకు కచ్చడములుగా చేసుకుంది. చల్లబోటున దేవుడైన యెహోవా అతని భార్య తోట
లో సంచరించుతుండగా దేవుడైన యెహోవా స్వరం విని దేవుని ఎదుటకు దేవుడైన యెహోవా ఎదుటకి రాకుండా తోట చెట్ల మధ్యన దాగుకొనగా దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవు ఎక్కడున్నావు? అందుకు అతడు నేను తోటలో నీ స్వరం విన్నప్పుడు దిగంబరినిగా ఉంటుంది గనక భయపడి దాగుకుంటుంది. అందుకని నీవు దిగంబరమని నీకు తెలిపిన వాడెవడు? నీవు తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షములను తింటివా అని అడిగాను. అందుకు ఆదాము నాతో నుండకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీ ఈ వృక్షములు కొని నాకు ఇయ్యగా నేను తింటున్నాను. ఎందుకయ్యా నువ్వు దాక్కున్నావు? రోజు మనము కలిసి మాట్లాడుకుంటున్నాం కదా, రోజు సలబడు దేవుడు వారి దగ్గరికి వస్తున్నాడు, ఆదాంతో మాట్లాడుతూ ఉన్నాడు, ఇద్దరు సహవాసం చేస్తూ ఉన్నారు. ఇప్పుడేంటి నువ్వు నేను దిగబండి నేను నీకు ఎదురు రాలేకపోతున్నాను అంటున్నాడు. అక్కడ దేవుడికి తెలుసు ఆయనకి మరుగైంది ఏది లేదు, కానీ జవాబు అందించి ఏమొస్తుందా అని అక్కడ అడుగుతున్నాడు. ఈ జవాబు ఏం చెప్తున్నాడు? నువ్వు నా కోసం ఇచ్చావు కదా, నాతో సహవాసంగా ఉండడానికి ఇచ్చావు కదా, ఆమె చేసింది ఎంత పని, అందుకే నీకు నాకు ఎడవచ్చిందని చెప్తున్నాడు. అక్కడ నేరం ఆమె మీద మోపుతున్నాడు. అంటే ఇవాళ ఎందుకు వచ్చిందే మీ గొడవ అంటే అదిగో ఆయన వల్ల, అదిగో ఆమె వల్ల అని చెప్తున్నా. ఈ రోజున సేవకులకి విశ్వాసులు కూడా గొడవే, అలిగి వెళ్ళిపోతున్నారు. అవునా కదా? తల్లిదండ్రులకు గొడవే, భార్య భర్తలకు గొడవే, విడిపోతున్నారు. అవునా? కుటుంబంలో నలుగురు కలిసి ఉండలేకపోతున్నారు. కారణం ఏంటి అంటే ఇక్కడ నువ్వు నాకు ఇచ్చివే ఇంకొకటి మీద నేరం మోపుతావు. దేవుడు అంటున్నాడు, నేను నీకు తినొద్దని చెప్పాను కదా, నీకు ఆజ్ఞాపించాను కదా, అది నువ్వు తిన్నావని అడుగుతున్నావు. ఆదామని పిలిస్తే నీ స్వరం నేను విన్నప్పుడు నేనే భయపడి దాక్కున్నానని చెప్తాను. ఎందుకు దాక్కోవాల్సి వచ్చిందయ్యా అంటే నువ్వు నాకు ఇచ్చేవే ఆ మాట నేను చూడండి. మనల్ని మనం ఒప్పుకోం. ఎప్పుడు మన తప్పు మనం ఒప్పుకుంటే అసలు గొడవే రాదు. నిజమండి, ఎవరు తప్పు అని ఒప్పుకుంటే అసలు గొడవే లేదు. అది ఒప్పుకో. ఎంతసేపటికి నువ్వు 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 నేను ఈ పని చేశాను అని నేను ఒప్పుకుంటే అది గొడవ రాదు. నువ్వు అనే కాడే గొడవ వస్తుంది. ఆ సమస్య ఎక్కడొచ్చిందండి? ఆది కాలంలోనే దేవుడు సహవాసం కోసం చేసుకున్న మనుషులు అక్కడ దేవునికి దూరం అయిపోయారు. ఆజ్ఞ అది నువ్వు తినవద్దు అనుకుని తిన్నావా? ఎవరికి చెప్పాడంటే ఇది వస్తే అని చెప్పి చెప్తున్నాడు. కాబట్టి మనం ఈ దినాన దేవుడు మనల్ని హెచ్చరించే సహవాసం చేయాలి అంటే నేను ఏం చేశాను, నేను ఏం పొరపాటు చేశాను అని చూసుకుంటే అక్కడ సహవాసం కలుస్తుంది. నువ్వు అన్నావంటే అక్కడ తేడా వచ్చాను. ఇక్కడ నేను నువ్వు ఈ రెండు కార్యక్రమాలను మనము ఆలోచన చేయాలి. స్నేహం చేయాలంటే మనము నేను అనేది పక్కన పెట్టాలి. నేనేది పక్కన పెట్టి నువ్వు నేను కలిసి ఉందాము అనే మాట రావాలి. అప్పుడే ఆ కార్యక్రమాన్ని మనము సహవాసం చేయగలం. అయినా తప్పిపోయిన మానవుడిని వదిలిపెట్టాడు దేవుడు? వదిలిపెట్టలేదు. ఆయన ఫలించండి, అభివృద్ధి చెందండి, భూమిని నిర్మించండి పలికిన దేవుడే మరలా తప్పిపోయినప్పుడు మరలా వారిని దగ్గరికి తీసుకోవడానికి ఆయన కనిపెట్టి చూస్తూనే ఉన్నాడు. మానవుడు చూసి ఆదికాండం 6వ అధ్యాయానికి వచ్చేసరికి అసలు భూమి మొత్తం చెడిపోయింది. దేవునితో సహవాసం చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని చూస్తే ఒక్క నోవాహు కుటుంబం దొరికింది. అప్పుడు అన్నాడు, అయ్యా నువ్వు ఒక్కడమే దొరికావు కాబట్టి నిన్ను నీ కుటుంబాన్ని రక్షించుకోవడానికి ఓడ తయారు చేయమంటే 100 సంవత్సరాలు అక్కడ ఆయన దేవుని మాట విని ఓడను తయారు చేసుకున్నారు. మరలా ఆ 100 సంవత్సరాలు పూర్తయిపోయి ఆ జలప్రలయం వచ్చి ప్రపంచం అంతా మునిగిపోయింది. ఈ ఒక్క కుటుంబం దేవుని మాట విన్న కుటుంబము రక్షించబడింది. వారిని మళ్ళీ జ్ఞాపకం చేసుకొని దేవుడు వారిని అంటున్నాడు 9వ అధ్యాయంకి వచ్చేసరికి 7వ వచనంలో అంటాడు, మీరు ఫలించండి, అభివృద్ధి నందుడి, భూమిని మీరు భూమి మీద సమృద్ధిగా సంతానము కని విస్తరించండి అని వారితో చెప్పాడు. చూడండి, ఆ సంతానమే ఇవాళ నువ్వు నేను మనము
భూమి నిండిపోయి మరలా ఆ దేవునికి దూరం అయిపోతుంటే మళ్ళీ అబ్రహాముని అక్కడ పిలుచుకుంటాడు. 12వ అధ్యాయం వచ్చేసరికి అబ్రహాముని పిలుచుకున్నాడు మళ్ళీ సహవాసం చేయడానికి. అప్పుడు అబ్రహాము నా స్నేహితుడా అని పిలిచాడు. అంత స్నేహము దేవుడు చేయాలని కోరుకుంటూ వెంట వస్తూనే ఉన్నాడు. చూడండి, అక్కడ ఇప్పటికి 6,000 సంవత్సరాలు అయిపోయింది. 2,000 సంవత్సరాలు అయిపోయానికి నోవాహు తరం ఆ యొక్క మొత్తం ముగిసిపోయింది. మరలా అబ్రహాముని పిలుచుకొని ఆయన స్నేహితుడిగా చేసుకొని మరలా స్నేహితుడితో మాట్లాడినట్టు అబ్రహాంతో మాట్లాడి ఒక నిబంధన, ఒక ధర్మశాస్త్రం, ఒక జనాన్ని ఏర్పరచుకొని ఆ యొక్క ఇశ్రాయేల్ జనాంగాన్ని నడిపిస్తూ ఉన్నాడు. వారు కూడా తప్పిపోయారు. మళ్ళా 2,000 సంవత్సరాలు అయిపోయింది. మరలా యేసు ప్రభు దేవుడే తన కుమారుడి లోకానికి పంపించాడు. కాబట్టి అక్కడ ఒక మాట ఉంది చూడండి, కొరింథీ పత్రిక 1వ కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం మనం చూస్తే, మన ప్రభు అయిన యేసు క్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. మనం నమ్మదగిన వాళ్ళం కాదు. 6,000 సంవత్సరాల నుంచి దేవుడు తను చేసుకున్నప్పటి నుంచి ఎప్పటి నుంచి ఇప్పటిదాకా ఆయన వెంటాడుతూనే ఉన్నాడు. మనమేమో నువ్వు కాదయ్యా. సహవాసం కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. మీరు సహవాసంగా కూడుకోండి అని దేవుడు చెప్తున్నాడు, సహవాసంగా ఉండడం చెప్తున్నాడు. అలాగే ఆయన అంటాడు, మన ప్రభు అయిన యేసు క్రీస్తు అని తన కుమారుని సహవాసములకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడని చెప్తున్నాడు. మనం నమ్మదగిన వారము ఒకసారి ఉంటే ఒకసారి మనము ఉంటాం లేదు. కానీ ఆయన అయితే మనల్ని వెంటాడుతూనే ఉన్నాడు. ఇర్మియా గ్రంథంలోకి వస్తే 31వ అధ్యాయము 3వ వచనంలో మనం చూస్తాం. చూడండి, అక్కడ చాలా కాలం కిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా, నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించున్నాను కనుక విడువక నీ ఎడల. చూడండి, మానవుడిని ఏమంటున్నాడు దేవుడు? చాలా కాలం కిందట ప్రత్యక్షమై నేను విడువక నీ ఎడల నేను శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తాను. ఆయన ప్రేమిస్తున్నాడు, మనమే దూరం అయిపోతున్నాం. మనం చూడండి, ఎందుకు దూరం అయిపోతున్నామంటే మన శరీర కోరికలు, శరీర ఆశలు, శరీర సుఖాన్ని కోరుకుంటూ మనం దూరం అయిపోతున్నాం దేవుని సన్నిధికి. ఆయన అన్నాడు కదా, ఒక్క దినం గడుపుట 1000 దినములతో సమానం. ఆ ఒక్క దినం గడపడానికే మనము సమయం గడుపుతాం. కానీ కనీసం దేవుని మందిరంలో ఆదివారము 2 గంటలు, 2.5 గంటలు, 3 గంటలు దేవుని సన్నిధిలో గడపడానికి కూడా మన సమయాన్ని సహవాసాన్ని రాలేకపోతున్నాం. అంటే కారణం ఆలోచన చేయాలి. షాకులు ఎందుకు రాలేకపోతున్నాం? అమ్మా చెప్తే ఒకరిని అడిగితే ఎందుకు రాలేకపోతాం అంటే షాకులు చెప్తాం. ఎన్ని రకాల షాకులు చెప్తామో మనకు తెలిసాయి. ఎవరు వచ్చి చెప్పక్కర్లా, ఎవరి వారికి తెలుసు. ఆదాము అక్కడ అన్నాడు కదా, ఏమయ్యా ఎక్కడున్నావు అంటే, నేను చెట్ల సాట దాక్కున్నా అని చెప్పాల్సి వచ్చింది. ఎందుకంటే నువ్వు నాకు ఇస్తే చెప్పిన మాట విన్నా, నీ మాట వింటే నేను దాక్కోవాల్సిన అవసరం లేదని షాకు చెప్పాడు అక్కడ. మరి ఆ మాట వినే ఉండొచ్చుగా, ఉండలేదు. ఈరోజు కూడా అంతే. ఎందుకు రాలేదంటే మా మనవడు బాగలేదు, మా కూతురు బాగలేదు, లేదా మా భర్త లేదా నాకు బాగలేదు, నీకే షాకులు చెప్తా ఉంటాం. లేకపోతే ఈ పని ఉంది, ఆ పని ఉంది, రాలేదు. అలాగా మనము తప్పించుకొని తిరుగుతా ఉన్నాం, సహవాసానికి రావడానికి లేదు. మరి స్నేహితుడు ఎలాగందాం? అబ్రహాము నా స్నేహితుడని దేవుడు చెప్పగలిగాడంటే అబ్రహాము పనులు లేవా? ఆయన పనివారు దగ్గర కథసాము నేర్చుకున్న వారే 318 మంది ఉన్నారన్న. కథసాము నేర్చుకున్నవారు. మరి 318 మంది కథసాము నేర్పించాలంటే ఎంత సమయం కావాలి? అబ్రహాంకి ఎంతగా సమయం కావాలి?
మరి అంత సమయం ఇస్తూ మరి దేవుడికి స్నేహితుడికి ఎలా ఉండగలిగాడు? ఒకసారి ఆలోచన చేద్దాం. మనకు కూడా ఉద్యోగాలు ఉన్నాయి, మనకు కూడా కుటుంబం ఉంది, మనం సంపాదించుకోవాలి. ఓకే, పర్లా అయ్యా ఎన్ని ఉన్నాయి కదా మాకని మీరు చెప్పచ్చు. కానీ అబ్రహాంకి అంతమంది ఉంటే ఆయన దేవుడితో స్నేహం చేయగలిగాడు. దేవుడే చెప్పాడు, అబ్రహాము నా స్నేహితుడు, ఆయనకి దాచుకుంటా నేను ఏదైనా చేస్తారా అని చెప్తాడు అన్నమాట. సొదొమ గొమొర్రా పట్టణాలు తగలబెట్టారు ఈరోజు. అయితే అబ్రహాము అక్కడ కూడా అంటాడు దేవునితోటి, ఆయన మహోన్నతుడు, ఆయన దగ్గర బేరం మొదలు పెడతాడు అబ్రహాం. అయ్యా 40 మంది ఉంటే 50 మంది ఉంటే ఆ పట్టణం నాశనం చేయ కదా. ఇంకా అసలు నేను తెగించి మాట్లాడుతున్నాను. 30 మంది ఉంటే, అయ్యా నేను తుమ్ముడి 20 మంది ఉంటే చూడండి ఇంకొకసారి మాట్లాడతా. ఇలాగా మరి దేవునితో బేరం ఆడుతున్నాడు. అంటే తన తమ్ముడు లోతు విషయంలో అక్కడ బతిలాడుకుంటున్నాడు. మరి నువ్వు బతిలాడేవా? ఎందుకు స్నేహితుడు అన్నాడంటే అక్కడ ఆయన సంబంధాలు ఆయన వేరైపోయాడు, లోతు అక్కడికి వెళ్ళిపోయాడు. ఆ రోజు కూడా ఆ వెళ్ళిపోయేటప్పుడు ఎలా వెళ్ళిపోయాడు? ఆయన వాళ్ళ పని వాళ్ళకి వెళ్ళిపోయిన వాళ్ళకి గొడవ వస్తే వెళ్ళాడు. ఆ వెళ్ళినప్పుడు ఆ గొడవ వస్తే వెళ్ళాడు కదా. ఇక నాకెందుకు వదిలిపెట్టచ్చుగా అబ్రహాము. అది కూడా ఎలాగో ఈ రాళ్ళు రప్పలు కొండలన్నీ ఇక్కడ నువ్వుండు, ఆ పచ్చని స్థలం నేను ఎంత అని కోరుకొని వెళ్ళాడు. పాపం ఉండదు కదా. అబ్రహాం మళ్ళీ ఇక్కడ బాగుందవ్వాలి, పొలం పండించుకోవాలి, చాలా కష్టపడాలి అబ్రహాం అక్కడ. అయినా కూడా లోతు కోరికను బట్టి పంపించేశాడు. అలాంటి సమయంలో అలా వెళ్ళిన లోతు కోసము ఆ సొదొమ గొమొర్రా పట్టణాలు తగలబడుతున్న సమయంలో వాళ్ళని రక్షించడం కోసము ఆ మహోన్నతుని దగ్గర బతిలాడుకుంటున్నాడు. ఒకసారి 2 సార్లు. అందుకే మోషే నా స్నేహితుడు అని చెప్పగలిగా. ఇవన్నీ సంగతులు ఆయన బతిలాడతాడని దేవుడు తెలియదా? తెలుసు. మనం కూడా సాగు చెప్తాను తెలియదా? తెలుసు. అయినా కూడా ఆయన శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను కనుక విడివక నీ ఎడల కృప చూపిస్తానని చెప్తా. ఆ రోజు నుంచి ఈ రోజు దేవుని ప్రేమ మారలా. మనమే మారిపోతున్నాం, మనమే దూరం అయిపోతున్నాం. అయినా ఆయన వదిలిపెట్టాలి, అయినా ఇంకొక ఛాన్స్ ఇస్తున్నాడు, అయినా ఇంకొక రోజు ఇస్తున్నాడు, అయినా ఇంకొక సమయాన్ని నీకు ఇస్తున్నాడు. సద్వినియోగపరుచుకుంటారు అని భూమి మీద నీకు ఆయుష్ ఇస్తున్నాడు. ఎందుకంటే ఆయనతో సహవాసము ఇక్కడ చేస్తే అక్కడ చేస్తాం, ఇక్కడ వదిలిపెట్టి తిరిగితే అక్కడ. అందుకే అన్నాడు, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షణ, నమ్మని వారికి శిక్ష విధించబడినాడు. ఆ శిక్ష వివేగాలు ఉంటుందంట. అది తప్పించడం కోసం యేసు ప్రభు నీ కొరకు నా కొరకు వచ్చి ఆయన సహవాసానికి పిలుస్తూ ఉన్నాడు. అందుకని ఆయన అన్నాడు, ఆయన సహవాసానికి మన ప్రభు అయినా 1వ కొరింథీ మనం చదువుకున్నాం కదా. ఇప్పుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తును తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ఆ నమ్మకమైన వాని సహవాసానికి నిన్ను నన్ను పిలుస్తా ఉన్నాడు దేవుడు ఇప్పటికి కూడా. అందుకని ఆ యోహాను సువార్త లోకమును దేవుడు ఎంతో ప్రేమించాను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన మనకు అనుగ్రహించాడు. ఆ కుమారుని సహవాసానికి రా. ఒకటే, మనం ఏం చేయక్కర్లేదు, మన నోటితో ఒప్పుకుంటే చాలు. యేసు ప్రభువుని నువ్వు నోటితో ఒప్పుకోవడం ద్వారా, ఆయన మృతుల్లోని దేవుడు ఆయన లేపాడని విశ్వసించడం ద్వారా నీవు రక్షించబడుతున్నావు. నమ్మి బాప్తిసం పొందడం ద్వారా ఆయన రాజ్యంలో సభ్యులుగా ఉంటాం. ఆయన గ్రంథంలో మనము లిఖించబడతాం. ఇందాక మనం చదువుకున్నట్టుగా 139వ కీర్తనలో ఒక్కసారి ఆ మాట ఒకసారి చదువుదాం. నేను పిండమునై ఉండగా నీ కనులు నన్ను చూసెను, నియమింపబడిన దినములలో ఒకటైనను కాకమునుపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములైను. ఎలా? ఆ కింద పుట్టినట్లు చూడండి. 1 అని రాసింది కదా కింద పుట్టినట్లు, లేక ఒకటైన కాకమునుపే ఆ నా అవయవములు దినదినము నిరూపింపబడుచుండగా ఏంటంట?
ఇప్పుడు అర్థమైందా ఎందుకు లెక్కించబడ్డాయో? మన వెంట్రుకలు కూడా ఒక్కొక్కటి లెక్కించబడ్డాయని రాశాడు. ఎందుకంటే ఇక్కడ మీకు ఆ ఆన్సర్ దొరికింది అన్నమాట. చదవండి. లేక ఒకటైనా కాక మునుపే నా అవయవములు దినము రూపింపబడుచుండగా అవన్నీ నీ గ్రంథములో లిఖితములాయెను. చూడండి, మనల్ని తల్లి గర్భంలో రూపించేటప్పుడు రోజు నెలలు 9 నెలలు మన తల్లి గర్భంలో రూపించబడ్డాం. అవన్నీ కూడా ఆయన ప్రతిదీ ఆయన గ్రంథంలో లిఖించబడ్డాయని రాశాడు. అందుకే లెక్క నీ తల వెంట్రుకలు అన్ని లెక్కించబడ్డాయని అన్నాడు ఆయన. ఆయన తెలియకుండా ఒక్క వెంట్రుక కూడా రాలదు అని చెప్పాడు. మన పట్ల ఎంత ప్రేమతో ఆయనకి, ఎంత ఆయన మనం ఆలోచిస్తున్నాడు. మనమే ఆయన గురించి ఆయన దగ్గరికి రాలేకపోతున్నాం. ఆయన దగ్గరికి వస్తే ఆయన ఎన్ని నేర్పిస్తాడు తెలుసా, ఎంత సంతోషాన్ని ఇస్తాడు తెలుసా, ఎంత ఆనందాన్ని ఇస్తాడు తెలుసా ఆయనను. అందుకన్నాడు దివారాత్రము, ధర్మశాస్త్రం దివారాత్రము దానిని ధ్యానిస్తూ ఆనందించేవాడు ధన్యుడు. దివారాత్రము దేవుడు చేసిన కార్యాలు నువ్వు పుట్టింది మొదలుకొని ఇంతవరకు నువ్వు ఒక్కసారి నీ గురించి నువ్వు ఆలోచన చేస్తే, దేవుడు నీ పట్ల చేసిన కార్యాలు నువ్వు ఆలోచన చేస్తే, నీకు జరిగే పరిణామాలు అన్నిటి నుంచి ఆయన తప్పించే విషయాలు, నీకు ఇచ్చిన ఆశీర్వాదాలు ఒక్కసారిగా నువ్వు ఆలోచన చేస్తే నీకు ఎంత సంతోషమో, ఎంత ఆనందమో. ఇప్పుడు అవన్నీ మనము దేవుడు తప్పించని, దేవుడు నిలబెట్టిని, దేవుడు కాపాడిని, దేవుడు నిన్ను ఏ స్థితిలో ఉంచాడో అవన్నీ ఒకసారి ఆలోచన చేసుకో. ఆయన స్నేహం ఏందో నీకు అర్థమైపోతుంది. ఆ స్నేహం ముందు ఈ లోకంలో ఉన్న స్నేహితులు ఎవరు కూడా సాటి రారు. కాబట్టి ఆ స్నేహంలో నీవు నేను ఉండాలని ఆయన కుమారుని సహవాసానికి పిలిచినవాడు నమ్మదగిన వాడు కనుక ఆ సహవాసంలో ఉంటే నీతో అనేకులు సహవాసం చేస్తారు. ఎందుకంటే ఆ మంచి నమ్మకమైన వారి సహవాసంలో నువ్వు ఉంటే నిన్ను నమ్మి నీతో చాలా మంది స్నేహము చేస్తారు. అట్టి స్నేహితులుగా నీవు నేను అనేకులను సంపాదించుకుందాము గాక. ఆ దేవుని సహవాసంలో మనం ఉంటూ అనేకులను స్నేహితులుగా మనము కలిగి ఉందాము గాక. ఈ ఫ్రెండ్షిప్ డే రోజున దేవుడు మనకిచ్చిన ఆ సహవాసంలో మనం కూడా సాగిపోదాము. అట్టి సహవాసంలో మనం ఉండాలని, ఈ యొక్క సహవాసం స్థిరపడినట్లుగా మనము ప్రార్థనలో ఏకీపిద్దాం. వచ్చిన మా చిన్న ప్రార్థన చేస్తుండగా మనం అందరం ఏకీపిద్దాం. స్తోత్రము 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 నాన్న ప్రేమ మా పదవి తండ్రి నీ బంగారు పాదములు స్తోత్రాలయ్యా. మహనీయుడ మహోన్నతుడా సర్వశక్తిమంతుడా నీకే స్తోత్రాలయ్యా. దేవ ఈ ఆగస్టు మాసం నా తండ్రి ఫస్ట్ ఆదివారంలో మమ్మల్ని ప్రవేశపెట్టారు. దేవాన్ని స్తోత్రాలయ్యా. పాటలు ఆరాధనలు సమస్తముగా నాన్న తోడుకొని మమ్మల్ని అందరూ కూడా అయ్యా నీ సన్నిధిలో మరి నాన్న తీసుకొచ్చావు. దేవానికే స్తోత్రాలయ్యా. అయ్యా ఈ రోజు నాన్న నీ సన్నిధికి రాలేని బిడ్డలు ఎంతమంది ఉండాలో నాన్న మాకైతే తెలియదు, నీకు తెలుసు. దేవాన్ని స్తోత్రాలు. ఎందు నిమిత్తం రాలేదో నాన్న అయ్యా వాళ్ళ హృదయాల తలాంపులు అన్నీ కూడా నువ్వు వెరిగిన దేవుడు కనుక నాన్న నీ చిత్తమైతే మరి నాన్న నీకు ఇష్టమైతే నా తండ్రి మరొక తరుణం ఇచ్చి నా తండ్రి నాన్న అయ్యా రాని బిడ్డలకు మరి ఒక సమయాన్ని దయచేయమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. దేవానికే స్తోత్రాలయ్యా. దేవా వచ్చిన బిడ్డలను దీవించి ఆశీర్వదించినానా అయ్యా. నీ దాచును నిలబెట్టుకొని నాన్న అనేకమైన ముత్యాలు రత్నాలు నా తండ్రి నాన్న అయ్యా మాకు వినిపించినందుకు నీకే స్తోత్రాలు. ఇంకా అనేకమైన సంగతులు నాన్న అయ్యా తెలియని సంగతులు ఇంకా అడిగి తెలుసుకోమని నాన్న ఆనాడు దేవదాసయ్య గారు ఎలాగ చెప్పాడో నా తండ్రి నాన్న మేము కూడా నా తండ్రి నాన్న తెలియని సంగతులు నా తండ్రి నాన్న అయ్యా తెలుసుకోవటానికి నాన్న దైవజనం ద్వారా నాన్న వస్తేనే కదా అయ్యా నీ సన్నిధికి సంగతులన్నీ తెలిసేది. అయ్యా రానివాడికి నా తండ్రి ఎంతమంది నాన్న యెహోవా ఉత్తముడని నాన్న అయ్యా రుచి తెలియక నా తండ్రి ఎంతమంది నాన్న నీ సన్నిధిని పోగొట్టుకుంటున్నారు. దేవాన్ని స్తోత్రాలు అయ్యా. అయ్యా కడవల దినాలు మంచి దినాలు అపాయకరమైన దినాలు ఉన్నామయ్యా. అయ్యా మరి ప్రజలకైతే అర్థం కావట్లేదు నా తండ్రి ఏమి తిందామా ఏమి ధరించుకుందామని నాన్న అయ్యా లోకంలోని అనేకమైన విషయాల్లో సంతోషిస్తున్నారు కదా నాన్న అయ్యా. నీలోకి వస్తే నన్ను ఎంత ఆనందం ఎంత సంతోషం నా తండ్రి నెమ్మది సమాధానం సమస్తాన్ని ఇచ్చే దేవుడు అని నాన్న అట్టి బిడ్డలకు నాన్న నువ్వు తెలియపరచడానికి సహాయం చేయ. దేవానికే స్తోత్రాలయ్యా. నిజంగా మరి ఆదామును నా తండ్రి అయ్యా ఏ మరి నా తండ్రి నాన్న అవమాన చేయకు తల్లికి నాన్న దినదినం నాన్న నీ సన్నిధిలో స్నేహం చేశాడయ్యా. ఎప్పుడైతే అవమానం ఇచ్చావో నా తండ్రి నాన్న అయ్యా అయ్యా మరి అవమ మాటిని నా తండ్రి
తండ్రి నాన్న అయ్యా మరిదిగో నాన్న నువ్వు పిలవగానే నాన్న అయ్యా నీ స్వరమేనగానే నా తండ్రి నాన్న చెట్టు సాటుకు దాక్కుని పోయి నా తండ్రి నాన్న అయ్యా అనేకమైన నేరాలు నా తండ్రి నాన్న నువ్వు ఇచ్చిన స్త్రీయే కాదని నా తండ్రి నాన్న చెప్పాడు. దేవాన్ని స్తోత్రాలు అయ్యా. దేవా నేను మేము కూడా నా తండ్రి నాన్న అయ్యా ప్రతి విషయంలో నాన్న అలాగే నాన్న సాగులు చెప్పేవాడంగా మేము అంటున్నామే కదా నాన్న సాగులు ముఖ్యం కాదు నాన్న అయ్యా లేఖనాలు ముఖ్యమని నువ్వు చెప్పావు. దేవాన్ని స్తోత్రాలు నా తండ్రి నాన్న మా జీవితంలో నాన్న ఈ వాగ్దానాలు పట్టుకొని చెందిన నా తండ్రి జీవితకు సహాయం చేయడానికే స్తోత్రాలు అయ్యా. అయ్యా మరి కీర్తనలో కూడా నువ్వు చెప్పావు నా తండ్రి నాన్న మా జన్మలు నా తండ్రి నాన్న అయ్యా నీ గ్రంథంలో లెక్కించబడి అని నా తండ్రి నాన్న అయ్యా కీర్తనకారుడు ఎలాగ నాన్న దావీదు చెప్పాడు నా తండ్రి నాన్న నేను మేము కూడా నా తండ్రి మాకున్న సమయంలోనే నా తండ్రి నాన్న నిన్ను స్తుతించి ఆరాధించేవాడుగా నాన్న అయ్యా ముందు నేను స్తుతించదు కనుక నాన్న ఈ ఆదివారం మళ్ళీ నాన్న తిరిగి రాదు కదా నా తండ్రి మేము ఎన్ని తల కింద నాన్న తపస్సు చేసినప్పుడు నా తండ్రి అయ్యా ఈ ఆదివారం ఈ మాటలు ఇవన్నీ కూడా నా తండ్రి నాన్న అయ్యా మళ్ళా తిరిగి రాదు కనుక నాన్న అయ్యా ఉన్న సమయంలోనే నా తండ్రి నిన్ను స్తుతించి ఆరాధించేవాడంగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. ఈ సంఘాన్ని దీవించి ఆశీర్వదించి ఇంకా నాన్న అయ్యా రాని బిడ్డలు కూడా మరొక తరుణం ఇచ్చి నా తండ్రి నాన్న సంఘాన్ని అభివృద్ధి పరచమని నాన్న దయచేయడం కూడా నా తండ్రి నన్ను బహుగా వాడుకొని సహాయం చేయమని అయ్యా సమస్తం నీ చేతికి అప్పు చెప్పుకుంటూ ఇచ్చిన ప్రార్థన సన్నిధికి చేర్చుకోమని యేసయ్య నామములో అడిగి స్తుతించి ప్రార్థించి జవాబులని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. దేవుని మహిమ కలిగిన గాక. యేసు ప్రభు సొంత రక్షణను అంగీకరించి పాప క్షమార్థం బాప్తిసం పొందిన వారందరూ ప్రార్థన